అన్నా 4 వీక్స్ ఉంటే చాలు సోనియా వెళ్ళిపోవచ్చు మీరు అంద కదా. ముందు మీకన్నా ముందు నామినేట్ అయింది, ఎలిమినేట్ అయింది. దాని గురించి మీరేమంటారు? తర్వాత సోలో ఇంటర్వ్యూలో ఈ అన్ని కేటగిరీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ప్రతి పర్సన్ కి మేమే సపోర్ట్ చేసాం. ఈ టైంలో రాత్రి 12లోకి వచ్చిన వాళ్ళు ప్రతి పర్సన్ కి కోటి ధన్యవాదాలు. నేను ఇప్పుడే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ బ్యాక్ బయటికి వచ్చాను. నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు ఫ్యామిలీతో కూడా నేను మాట్లాడలేదు. సో ఇక్కడి నుంచి వెళ్ళి ఫ్యామిలీతో మాట్లాడాలి, బయట ప్రపంచంలో ఏం నడుస్తుంది అది కూడా తెలుసుకోవాలి. కానీ మీ అందరికి చాలా థ్యాంక్స్. తర్వాత ఏదైనా క్వశ్చన్స్ ఉంటే మీరు ఎలిమినేషన్ కారణం ఏమి కాదు, అంటే ఒక పర్సన్ కాదు, కానీ చాలా కారణాలు ఉన్నాయి. మణికంఠ సోనియానా చెప్పండి. నేను పాలిటిక్స్ రాజకీయం ఆల్రెడీ వదిలేసాను. సో ఇక్కడ మళ్ళీ అది ఎందుకు, కానీ చాలా కారణాలు ఉన్నాయి. కాకుండా చాలా కారణాలు ఉన్నాయి. బిగ్ బాస్ జర్నీ అంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది బిగ్ బాస్ హౌస్ లో అంటే ఇది ఒక మెమరబుల్ జర్నీ, ఒక మెమరబుల్ ప్రయాణం. ఎందుకంటే అది చూడడానికి చాలా ఈజీగా కనిపిస్తుంది, కానీ నిజంగా బిగ్ బాస్ హౌస్ లో ఉండడం అంత ఈజీ కాదు. అది కూడా టోటల్ స్ట్రేంజర్స్ తో పాటు ఒక 35 days చేశాను. సో ఈ జర్నీలో నేను చాలా నేర్చుకున్నాను అండ్ చాలా మెమరబుల్ జర్నీ నాకు. అండ్ ముఖ్యంగా నేను తెలుగు ప్రేక్షకులతో తెలుగు ఆడియన్స్ తో మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి వచ్చాను. సో డెఫినెట్లీ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కొంచెం సక్సెస్ అయ్యాను. మీకోసం ఊరే కదిలిందట కొత్తగూడెం అవును, చెరుపల్లి, కొత్తగూడెం, కొత్తపల్లి. సో మెయిన్లీ ఐ వాంటెడ్ టు కనెక్ట్ బ్యాక్ విత్ తెలుగు ఆడియన్స్. అండ్ నాకు యాక్టింగ్ తప్ప ఒక వేరే పర్సనాలిటీ కూడా ఉంది, అది చూపించడానికి నేను వచ్చాను. వాట్ ఈస్ ఆదిత్యం అంటే ప్రేమ, ఆదిత్యం అంటే బ్యాలెన్స్, ఆదిత్యం అంటే ఒక మనస్తత్వం, ఒక హ్యుమానిటీ, ఒక కంపాషన్ ఉన్న పర్సన్. అది చూపించడానికి నేను వచ్చాను. నాకు రాజకీయం, ఈ పాలిటిక్స్ అంత ఇష్టం లేదు. సో ఐ కేమ్ ఫర్ దాట్ పర్పస్. అది నేను ప్రూవ్ చేశాను అక్కడ బిగ్ బాస్ హౌస్లో.